ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్థానిక వెటర్నరీ పాలిక్లినిక్ లో కుక్కలకు ఉచిత ర్యాబిస్ నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్డీ శ్రీధర్ మాట్లాడుతూ జూలై 6వ తేదీన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ ర్యాబిస్ వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ ను తొలిసారిగా మనుషులపై విజయవంతంగా ప్రయోగించారని, అందుకే ఈ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువుల నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ర్యాబిస్ వ్యాధి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనదని, ప్రాణాంతకమైనదని హెచ్చరించారు. మూగజీవాలను పెంచుకున్నప్పటికీ వాటిని పడక గదుల్లోకి, భోజనశాలల్లోకి రానివ్వకూడదని, వాటి ద్వారా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెంపుడు జంతువులకు ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతోందని, ఈ అవకాశం పెంపుడు జంతువుల యజమానులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఉచిత టీకాల కార్యక్రమంలో నగరంలోని పలువురు పెంపుడు జంతువుల ప్రేమికులు పాల్గొని తమ కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో పశు వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ ని మనుషుల మీద ప్రయోగించి సక్సెస్ అయ్యారు. దానికి గుర్తింపుగా లూయిస్ పాస్చర్ గుర్తింపుగా ఈరోజు మనం ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైంది. మనం ఒక టీకా ఇప్పించామంటే 6 నెలల వరకు మనకి రక్షణ ఉంటుంది. దాని ప్రాణానికి రక్షణ, మనకి ఏదైనా డాగ్ బైట్ జరిగినా సరే మనకి దాని నుంచి పూర్తి రక్షణ పొందడానికి అవకాశం. అదే రకంగా ఈ రేబీస్‌తో పాటు కూడా బర్డ్ ఫ్లూ అనేది మనకి కోళ్ళ నుంచి సంక్రమించే వైరస్సు. అదే రకంగా స్వైన్ ఫ్లూ అనేది పందుల నుంచి సంక్రమించే వైరస్సు. అదే రకంగా యాంథ్రాక్స్ అనేది షీప్ అండ్ గోటు ప్లస్ ఆహ్, ఆవులు, గేదెల నుంచి కూడా మనకి పచ్చి మాంసం గానీ, ఏదైనా సరైన ఉడికించని మాంసం గానీ తిన్నామంటే అది కూడా ప్రాణాంతకమైన వ్యాధి. అదే రకంగా గజ్జి, తామర ఇటువంటి అంటువ్యాధులు కూడా ఈ పెంపుడు కుక్కల నుంచి మనకు సోకటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి రెగ్యులర్‌గా డీవార్మింగ్ చేయాలి. అదే రకంగా వ్యాధి నిరోధక టీకాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇప్పించామంటే వాటి ప్రాణాలకి ముప్పు ఉండదు. మనకు కూడా రక్షణ ఉంటుంది. ఈ కుక్కలననేది మనం ప్రేమించొచ్చు గానీ, వాటిని నోట్లో ఏళ్ళు పెట్టి ఆహారం తినిపించడం గానీ, అదే రకంగా మన పక్కన మన మంచాల మీద గూడా దాన్ని పడుకోబెట్టడం కూడా చాలా ప్రమాదం. వాటి నుంచి మిన్నల్లు, గోవర్లు, పిరుదులనే బాహ్య పరాన్నజీవులు మనకి రావటానికి అవకాశం ఉంటుంది. మనకి చర్మ సంబంధమైన వ్యాధులు మనం కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, రెగ్యులర్‌గా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రంగా దానికి స్నానం చేయించడం. అదే రకంగా ప్రతి 45 రోజులకు ఒకసారి డీవార్మింగ్ చేయటం, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యాంటీ రేబీస్ టీకా, అదే రకంగా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కాపాడే మెగావాక్ 9 అనేది 9 రకాల జబ్బుల నుంచి కాపాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇయన్నీ కూడా మనం రెగ్యులర్‌గా పాటించామంటే మనం జంతువుల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది.